తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుల నియామకంలో విభేదాలు వెలుగు చూస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో పార్టీల్లో చిచ్చు రేగుతోంది. శ్రీకాకుళం జిల్లాలో అటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ అధ్యక్షుడిగా ఉన్న కలమట వెంకటరమణమూర్తిని మార్చారు. ఆయన స్థానంలో మొదలవలస రమేష్ కుమార్ ను నియమించారు. అయితే ఈ విషయంలో మంత్రి అచ్చెన్నాయుడు కంటే ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ మాట చెల్లుబాటైంది. ఇప్పటికే డీసీసీబీ చైర్మన్ విషయంలో పట్టు సాధించారు. తన నియోజకవర్గానికి చెందిన నేతకు ఆ పదవి ఇప్పించుకున్నారు రవికుమార్. ఇప్పుడు టీడీపీ అధ్యక్ష పదవి సైతం తన సమీప బంధువు రమేష్ కుమార్ కు కట్టబెట్టారు. నిర్దాక్షిణ్యంగా కలమట వెంకటరమణను ఆ పదవి నుంచి తొలగించారు. కలమట వెంకటరమణ పాతపట్టం మాజీ ఎమ్మెల్యే. ఆయన తండ్రి కలమట మోహన్ రావు టీడీపీ తరపున 5 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. తండ్రి ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు కలమట వెంకటరమణ. తొలిసారిగా 2009లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. టీడీపీ నుంచి 2014 ఎన్నికలకు ముందు వైసీపీ పార్టీలో చేరారు. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే కొద్ది రోజులకే టీడీపీలోకి ఫిరాయించారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు కలమట రమణ. 2024 ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వకుండా కొత్త నేత అయిన మామిడి గోవిందరావుకిచ్చారు. అయితే తీవ్ర మనస్తాపానికి గురైన వెంకటరమణకు జిల్లా పార్టీ పగ్గాలు ఇచ్చారు. కానీ ఏడాదిన్నర తిరగక ముందే ఆ పదవి నుంచి తొలగించారు. అయితే జిల్లాపై పూర్తిగా పట్టు సాధిస్తున్నారు కూన రవికుమార్. 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి శ్రీకాకుళం జిల్లాలో క్లీన్ స్వీప్ చేసింది. ఆమదాల వలస నుంచి గెలిచారు రవికుమార్. 2014లో గెలిచిన ఆయన మంత్రి పదవి ఆశించారు. కానీ కింజారపు అచ్చెన్నాయుడుకు ఆ పదవి దక్కింది. అప్పట్లో రవికుమార్ ను సంతృప్తి పరిచేందుకు విప్ పదవి ఇచ్చారు. 2024 ఎన్నికల్లో రెండోసారి గెలిచేసరికి రవికుమార్ తప్పకుండా మంత్రి పదవి వస్తుందని ఆశించారు. కానీ కింజారపు అచ్చెన్నాయుడు ఎగరేసుకుపోయారు. అయితే శ్రీకాకుళం ఎంపీగా గెలిచిన కింజారపు రామ్మోహన్ నాయుడుకు కేంద్ర మంత్రివర్గంలో పదవి దక్కింది. అదే కుటుంబంలో అచ్చెన్నాయుడుకు రాష్ట్ర మంత్రిగా పదవి దక్కడంపై అనేక అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ తరుణంలో రవికుమార్ కు సంతృప్తి పరిచేందుకు కేబినెట్ పదవితో కూడిన పబ్లిక్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గా అవకాశం కల్పించారు చంద్రబాబు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా దుమ్ము దులుపుతున్నారు రవికుమార్. అటు శ్రీకాకుళం జిల్లాలో సైతం రాజకీయంగా యాక్టివ్ అవుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో పెను మార్పులు సంభవించే అవకాశం ఉంది. ముఖ్యంగా కళింగ సామాజిక వర్గం రాజకీయంగా తమకు ప్రాబల్యం పెరగాలని భావిస్తోంది. అందుకే రవికుమార్ సైతం తన పట్టు పెంచుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. డీసీసీబీ చైర్మన్ తో పాటు టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి తన చేతిలో ఉండే మనుషులకు ఇప్పించుకున్నారు. ఒక విధంగా చెప్పాలంటే అచ్చెన్నాయుడుపై పట్టు బిగించినట్టు కనిపిస్తున్నారు. టీడీపీ అధ్యక్షుడి విషయంలో అచ్చెన్నాయుడు సిఫారసు సైతం పనిచేయలేదని తెలుస్తోంది. కలమట వెంకటరమణను కొనసాగించాలని ఆయన కోరితే కూన రవికుమార్ తన మనిషి మొదలవలస రమేష్ కు ఇవ్వాలని గట్టిగా కోరడంతో హైకమాండ్ రవి వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. మొత్తానికైతే శ్రీకాకుళం జిల్లాలో అధికార టీడీపీలో విభేదాలు రోజురోజుకు పెరుగుతుండడం పార్టీ శ్రేణుల్లో ఆందోళన రేపుతోంది.